రండి ఒకటి చదువుకున్న వాక్యం. ఒకసారి ఎవరైనా 24-25 వచనాలు చదువుతారా? 24. దేనికోసం అంట? నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గురించి, రాబోవు విమర్శను గురించి, అంటే దేవుని తీర్పు గురించి ఏం చేస్తున్నాడు? ప్రసంగించుచుండగా ఫెలిక్స్కి ఏమైందంట? అప్పుడు మిగుల భయపడ్డాడు. ఎప్పుడైతే పౌలును పిలిపించి ఒక ఖైదీగా ఆ యొక్క యూదా గవర్నర్ ముందు, ఫెలిక్స్ ముందు పెట్టినప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, యేసు ప్రభు కోసం, విశ్వాసం కోసం చెప్తా ఉండి ఆ యొక్క నీతిగా ఎట్లా ఉండాలి, ఆశ నిగ్రహంగా ఎట్లా ఉండాలి, దేవుని తీర్పు ఉగ్రత ఏ విధంగా ఉంటది, అవన్నీ చెప్తా ఉంటుంటే ఈ ఫెలిక్స్కి ఏమైందంట? మిగుల భయపడుతూ వచ్చినాడు. ఆయన నాయకుడే, ఒక తీర్పు చెప్పే ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు. కానీ పౌలు చెప్పే మాటలు విని ఏమైందంట? భయపడిపోతా ఉన్నాడు, తను షేక్ అయిపోతా ఉన్నాడు. చెప్పాలంటే అంటే యేసు ప్రభు కోసం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? హృదయంలో ఆ యొక్క షేకెన్ కావాలి, అంటే ఆ భయం అనేది జరగాలి. అందుకని ఈ పౌలు కూడా రక్షించబడక ముందు ఆ యొక్క దమస్కు మార్గంలో వెళ్తా ఉంటుంటే ఏమైంది? యేసు ప్రభు ఎప్పుడైతే తన స్వరం వినిపించి మాట్లాడినాడో వెంటనే కింద పడిపోయిన తర్వాత ఏం చెప్పినాడంటే, రెండు మాటలు చెప్పినాడు, రెండు ప్రశ్నలు వేసినాడు. ఏంటి అవి? ప్రభువా నీవెవడవు అని ఒక క్వశ్చన్ వేసినాడు. ఇంకోటి, నేనేమి చేయాలి? ప్రభువా నీవెవడంటే నీవు హింసించుచున్న యేసునే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, రక్షించబడాలి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అవన్నీ పౌలుకు చెప్పినప్పుడు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ దొరికినాక ఇమీడియట్ రక్షించబడ్డాడు, దేవుని కోసము ప్రకటించడం ఆరంభించినాడు. అంతేకాకుండా అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంటది. ఎవరి కోసం అంటే, ఒక ఖైదీ నాయకుడు ఉన్నాడు కదా, జైలు అధికారి ఉన్నాడు. అక్కడ పౌలు శీలలు జైలు లోపల ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ఆ బంధకాలన్నీ ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క జైలు ఉన్నటువంటి అవన్నీ కూడా తెంపబడి విడిపించబడతారో, ఈ అధికారి ఏం చేస్తున్నాడంట?
16వ అధ్యాయంలో చదవండి అన్నమాట. ఏ హానియూ చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం అనేసి ఆ జైలు అధికారికి చెప్పినప్పుడు జైలు అధికారి ఏమంటాడు తెలుసా? 27వ వచనంలో, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఏ హాని చేసుకోవద్దు అనేసి ఎప్పుడైతే పౌలు చెప్పినాడో వెంటనే జైలు అధికారి ఏమన్నాడు తెలుసా? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ఒక క్వశ్చన్ వేసినాడు. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ప్రశ్నిస్తూ వస్తాడు. ఇమీడియట్ జైలు అధికారి కూడా ఏమైనాడు? రక్షించబడ్డాడు. ఇక్కడ చూస్తే అపోజిలైన పౌలుకి దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చినాడో రక్షించబడుతూ వచ్చినాడు. అంటే ఆ యొక్క భయపడ్డాడు, మిగుల భయపడ్డారు, ఇమ్మీడియట్ రక్షించబడ్డాడు. జైలు అధికారి కూడా భయపడ్డాడు, చనిపోవాలనుకున్న వ్యక్తి రక్షించబడ్డాడు. కానీ ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి మిగుల భయపడ్డాడు, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడ్డాడో అప్పుడు మిగుల భయపడ్డాడు, కానీ రక్షణ తీర్మానం చేసుకోలేదు. రక్షణ తీర్మానం చేసుకోలేదు, అట్లాగే ఉన్నాడు. ఏమన్నాడు తెలుసు? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, చదవండి 26వ వచనమా. తర్వాత పౌలు, ఇదే అపోస్తలుల కార్యం 24:26. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ, మాటి మాటికి పిలిపిస్తున్నాడు. మాటి మాటికి పౌలు వచ్చినప్పటికీ మాటి మాటికి చెప్పేది ఒకటే, ఏంటిది? యేసు ప్రభు యొక్క విశ్వాసం. యేసు ప్రభు అంటే ఎవరు, విశ్వాసం ఎట్లా ఉంచాలి, నీతిగా ఎట్లా జీవించాలి, ఆశ నిగ్రహంగా ఎట్లా ఉండాలి, దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుందని మాటి మాటికి అదే చెప్తా ఉన్నాడు. ఫెలిక్స్ మాటి మాటికి పిలిపిస్తున్నాడు, కానీ రక్షణ తీర్మానం చేసుకోవట్లే. మరి ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది? మనం కూడా మాటి మాటికి దేవుని మాటలు వింటున్నాం, విశ్వాసం వింటున్నాం, రక్షణ అంటే తెలుసు, నీతిగా అంటే అన్ని వింటున్నాం, కానీ మరి రక్షణ తీర్మానం చేసుకుంటున్నామా? ఫెలిక్స్ వల్లే వినేసి వెళ్ళిపోతున్నామా, లేదంటే పౌలు వల్లే జైలు అధికారి వల్లే మరి తీర్మానం చేసుకుంటున్నామా? నిజంగా రక్షణ తీర్మానంలో నిలిచి ఉంటున్నామా? చూడండి, అందుకనే ఈ పౌలు, అపోజిట్ అయినటువంటి పౌలు ఉన్నాడు కదా, ఈ పౌలు అంట ఈ సందర్భం జరిగే ముందే ఎక్కడ ఉన్నాడంటే కొరంథీ సంఘంలో ఉన్నాడు. కొరంథీ సంఘంలో ఉండి రోమాకు పత్రిక రాసినాడు కొరంథీ సంఘం నుంచి. ఆ రాసిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఆ తర్వాత సో అక్కడ ఏమేమైతే జరిగిందో అవన్నీ కూడా తన మైండ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నాడు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండొద్దు. అంతేకాకుండా ఈ ఫెలిక్స్ ఉన్నాడు కదా, ఫెలిక్స్ అనే ఇది ఒక ఎవరంటే ఏమంటారు, ఒక బానిస. ఆయన ఒక బానిస ఒకప్పుడు. వీళ్ళ బ్రదర్ సహాయంతో ఏమైనాడంటే ఈ యూదాకి గవర్నర్గా అయ్యాడు. గవర్నర్గా అయినాడు. తర్వాత ఎవరిని వివాహం చేసుకున్నాడు? వాళ్ళ భార్య పేరేంటి? ద్రుసిల్లా. ఈ ఫెలిక్స్ కి ద్రుసిల్లా థర్డ్ వైఫ్, 3వ భార్య. ఈ ద్రుసిల్లా ఎవరంటే అగ్రప్ప రాజా ఉన్నాడు కదా, అగ్రప్ప రాజా వాళ్ళ కూతురు. ఎవరు? ద్రుసిల్లా. అగ్రప్ప రాజా వాళ్ళ కూతురు ద్రుసిల్లా. ఈ ద్రుసిల్లా వాళ్ళ తాత ఎవరంటే హేరోద్ ద గ్రేట్. హేరోద్ ఉన్నాడు కదా, ఎవరు? ద గ్రేట్ హేరోద్. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ చంపించేసేయాలి అని చెప్పిన హేరోద్ ఉన్నాడు కదా, ఆ హేరోద్ ఎవరంటే ఈ ద్రుసిల్లా వాళ్ళ తాత అవుతాడు. ఆ ఫ్యామిలీ ఎంత, ఈ ఫెలిక్స్ అంటే చాలా క్రూయల్ రూలర్. క్రూయల్ అంటే చాలా కఠినము, చాలా క్రూరుడు, చాలా మందిని హింసిస్తాడు, చాలా మందిని సిలువ వేపించి చంపించేసినాడంట. ఆ టైంలో సిలువ మరణం వేస్తుండే కదా, ఏదన్నా ఇంకా కఠినమైన శిక్ష ఏదన్నా ఉందా అంటే ఏంటిది? సిలువ మరణం. సో ఈ ఫెలిక్స్ కూడా చాలా మందికి సిలువ మరణం వేసేసినాడు. ఇంకా ఈ ఫెలిక్స్ కూడా ఎట్లాంటి వాడు అంటే డబ్బులు ఆశించేవాడు. ఎవరైతే లంచం ఇస్తారో వాళ్ళ పక్షాన తీర్పు చెప్పేవాడు. అంటే న్యాయం అనేది లేదు. ఎవరు డబ్బులు ఇస్తారో, ఎవరు లంచం ఇస్తారో వాళ్ళ పక్షాన తీర్పు చెప్పే వ్యక్తి, ఒక
సూపర్ రూలర్, గవర్నర్ ఫెలిక్స్. అటువంటి ఫెలిక్స్ దగ్గరికి ఇప్పుడు ఎవరు తేపడ్డారండి? అపోజిలైన పౌలు తేపడ్డాడు. ఎందుకు ఈ ఫెలిక్స్ అపోజిలైన పౌలుని మాటి మాటికి పిలిపిస్తున్నాడు? ఏమైనా లంచం ఇస్తాడేమో అని, ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని, ఇస్తే ఈయన పక్షాన్ని న్యాయం చెప్పి వదిలేయచ్చు అని ఆశించి ఏం చేస్తున్నాడు అంటే మాటికి పిలిపిస్తున్నాడు. పౌలు కూడా మాటికి దేవుని మాటలే చెప్తా ఉన్నాడు పిలిపించినప్పుడు. మరి మన జీవితం ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? నిజమైన రక్షణ తీర్మానం చేసుకున్నామా? ఫెలిక్స్ వల్లే ఉన్నామా? అపోజిలైన పౌలు వల్లే ఉన్నామా? ఆ ఖైదీ, ఆ అధికారి, జైలు అధికారి వల్లే తీర్మానం చేసుకున్నామా? లేదంటే ఫెలిక్స్ వల్లే వింటున్నాం పోతున్నాం కానీ నిజమైన రక్షణ కార్యము లేకుండానే జీవిస్తున్నామా? చూడండి, చదవండి మళ్ళీ ఒకసారి 24వ వచనం. చాలండి. పౌలు ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఒక ఖైదీగా ఉన్నాడు. అది ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఫెలిక్స్ మాటికి పిలిపించడం ద్వారా ఈ అపోజిలైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే 25వ వచనంలో, అప్పుడు అతడు దేనికోసం అంట? నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా. దేనికోసం ప్రసంగిస్తున్నాడు చెప్తున్నాడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహం కోసము, రాబోవు విమర్శను గూర్చి. నీతిని గూర్చి ఫస్ట్ దేనికోసం చెప్తూ వచ్చినాడంట? నీతిని గూర్చి. ఎందుకంటే ఫెలిక్స్కి చాలా అవసరం. ఏమవసరం? నీతిగా జీవించడం అవసరం. నీతిగా జీవించాడు, అన్యాయపు తీర్పులు ఇస్తాడు. ఎవరైతే లంచం ఇస్తారో వాళ్ళ పక్షాన అన్యాయం అయినప్పటికీ వాళ్ళకే కరెక్ట్ అన్నట్టు తీర్పులు ఇచ్చే వ్యక్తి. కాబట్టి ఆ ఫెలిక్స్కి ఏమవసరం? ఇప్పుడు నీతిని గూర్చి బోధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు? నీతిని గూర్చి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా ఎవరము ఏ భేదము లేదు, అందరం ఎట్లాంటి వాళ్ళమంట? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరం నీతిమంతులం కాదు. అటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీతిమంతులుగా మార్చినాడు. మరి నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఒకప్పుడు నీతి లేని వారము, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏ విధంగా జీవించాలి మనం? చూడండి, కీర్తనలు 92:12, 92:12 చదవండి. చాలా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూగవేయుదురు. నీతిమంతులు ఎట్లా జీవించాలంట? ఖర్జూర వృక్షము వలె మూగ వేసేవారుగా ఉండాలి. ఒకప్పుడు నీతిమంతులం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు తన రక్తం కార్చి సిలువలో మరణించి మనల్ని ఏం చేసినాడు? నీతిమంతులుగా మార్చినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతిమంతులుగా మార్చబడ్డ మనందరము ఎట్లుండాలంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూగవేయుదురు. ఎట్లా జీవించాలంట? ఖర్జూర వృక్షం వలె జీవించాలంట. ఖర్జూర వృక్షం అంటే ఏంటిది చెప్తారా? తాటి చెట్టు అంటారు కదా, ఇంకో పేరు అదే కదా, సేమ్ అన్నా వేరా కాదా? డేట్స్ వస్తాయి. ఎక్కడ ఉంటాయి? ఈత చెట్టు ఎక్కడ ఎక్కువ పెరుగుతాయి అవి? ఎక్కడ? ఇజ్రాయెల్ ఎడారిలో, మనకి గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటాయి కదా. ఖర్జూర వృక్షాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఖర్జూర వృక్షాలంట ఆ చెట్టు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు దానికంటూ ఒక ఏమంటారు మదర్ వేరు అనేది రూట్ ఉంటది కదా, అది స్ట్రాంగ్ రూట్ అనేది ఒకటి ఉండదు అంట. ఎట్లుంటాయి అంటే అన్ని చిన్న రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన చెట్లు ఉండొచ్చు. ఏది? ఖర్జూర వృక్షం కానీ, ఈత చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు అని చెప్పవచ్చు. ఈ చెట్లను చూస్తే ఎట్లా ఉంటాయి అంటే రూట్స్ అన్ని చిన్నగా అక్కడక్కడ ఉంటాయి, అక్కడక్కడ దాని సరౌండింగ్స్ ఉంటాయి.
ఆ చెట్టు సరౌండింగ్స్. ఎక్కడో లోపల నుంచి వేరు అనేది వీటికి ఉండదు. అబ్జర్వ్ చేస్తే లోపల నుంచి. అందుకని చాలా మంది ఇంటి దగ్గర కూడా చెట్లను ఎక్కువ పెంచుకోము. ఎందుకని ఆ వేరులు ఆ లోపల నుంచి వచ్చి బలంగా ఇంటి లోపలికి కూడా వచ్చేసి ఆ పునాదులను కూడా కదిలిస్తాయేమో అని దగ్గర పెట్టుకోం, కొంచెం బయట పెట్టుకుంటాం కావాలంటే చెట్లు పెంచుకోవడం. కానీ ఈ చెట్టు అట్లాంటిది కాదంట. ఇవి అట్లాంటివి పెద్ద వేరు ఏదైతే ఉంటుందో అట్లా పెద్దగా వేర్లు పెరిగాయి. అక్కడక్కడ దాని చుట్టూ మాత్రమే చిన్న చిన్న వేర్లు 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 పెరుగుతాయి. అందుకని ఎప్పుడైనా పెద్ద తుఫాన్ వస్తే ఏమైతే ఫస్ట్ ఇట్లాంటి చెట్లు ఏమైతే పోతాయి కదా. అందుకని చిన్న చిన్న వేర్లే ఉంటాయి వాటికి. పెద్ద పెద్ద వేర్లు మదర్ వేర్ అంటారు, రూట్ అది ఉండదు. అట్లాగే నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వెయుదురు అంటే ఖర్జూర వృక్షం ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. ఖర్జూర వృక్షం ఎట్లా ఉంటుంది అంటే దానికంటూ ఒక స్థిరమైనది ఇక్కడ మొత్తము పాతుకొని ఉండదు, అక్కడక్కడే ఉంటాయి. అట్లాగే మనం కూడా యేసు ప్రభు యందు విశ్వాసం వచ్చినాం, రక్షించబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం కూడా ఈ లోకపు ఆశలలో ఈ లోకంలో పాతుకొని పోయి ఉండొద్దు. దేవునిలో ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన విషయాలలో రూట్ ఏమైంది అట్లా పెంచుకుంటూ ఎక్కడెక్కడికో పోవద్దు. దేవునిలో ఉన్న నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఈ లోకము శాశ్వతం కాదు, ఆ నిత్య జీవం పరలోకం శాశ్వతం అని ఈ లోకంలోది ఎక్కువగా ఆశించకుండా ఉండడం మనకి నేర్పిస్తుంది ఖర్జూర వృక్షం. అంతేకాకుండా ఖర్జూర వృక్షం ఆ వృక్షంకు ఉండే పండ్లు తెంపుకోవాలన్నా కానీ అవి ఎట్లా ఉంటాయి అంటే వాటికి ఉన్నటువంటి దానికంతా కూడా ముళ్ళులు ఉంటాయి, కుచ్చుకుంటాయి. మనము ఎప్పుడైతే పట్టుకోవడానికి ట్రై చేస్తామో, ఎక్కడానికి ట్రై చేస్తామో ఎక్కలేము. అవి కుచ్చుకుంటూ ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి మొత్తం ఆ చెట్టుకంతా. అంటే ఆ చెట్టుని ముట్టాలన్నా, చెట్టుని టచ్ చేయాలన్నా, చెట్టుకున్న ఫ్రూట్స్ తెంపాలన్నా ఏమవుతుంది, మనకి కుచ్చుకుంటాయి ముళ్ళులు. అట్లాగే నీతి మంతులు ఖర్జూర వృక్షము వల్లే మువ్వెయుదురు అంటే నీతి మంతులుగా నిజంగా మనం జీవిస్తే మనని కూడా టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. నిజంగా నీతి మంతులుగా జీవిస్తే ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుణ్ణి అటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ఆ విధంగా జీవిస్తున్నామా? నీతి మంతుడు ఖర్జూర వృక్షం వల్లే మువ్వెయుదురు అన్నారు కదా. మరి అటువంటి నీతి కలిగిన జీవితం మనలో ఉందా? అపోజిట్ పౌలు అదే చెప్తున్నాడు. ఫెలిక్స్, నీతిని గూర్చి తెలుసుకో ఫస్ట్. అనీతిమంతులం, పాపులం. అటువంటి మనల్ని నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మార్చినాడు. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డ మనము ఆ నీతిని గూర్చి ఒప్పింపజేయబడ్డామా? నీతిగా జీవిస్తున్నామా? ఖర్జూర వృక్షము ఏ విధంగా ఎదుగుతుందో, ఏ విధంగా పెరుగుతుందో, తన రూట్ ఈ లోకానికి సంబంధించి నేను పాతుకుపోతా అన్నట్టు ఉండకుండా ఏ విధంగా ఉంటుందో మనకు కూడా ఈ లోకం కాదు శాశ్వతం అనేది మనం కూడా ఈ లోక సంబంధమైన విషయాలలోనే కాకుండా దేవుని సంబంధమైన దాంట్లో ఉంటున్నావా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే నీతిమంతులు ఎవరు అనేది కొన్ని విషయాలు బైబిల్ చెప్పబడ్డాయి. చూస్తామా? ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? నోవాహు నీతిపరుడు. ఎవరంట నోవాహు? నీతిపరుడు. ఇంకెవరి కోసం ఉంది చూడండి, 2 పేతురు 2:8, 2 పీటర్ 2:8. ఎవరి కోసం? ఏ నీతిమంతుడు అంట? లోతు కోసం చెప్పబడ్డది అక్కడ. లోతు కోసం. లోతు ఆ నీతిమంతుడు. లోతు కూడా నీతిమంతుడు, నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క అగ్ని వర్షం పడ్డా ఏమైందంట, లోతు తప్పించుకున్నాడు, ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. ఇంకొకరి కోసం చూద్దామండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11:4, 11:4. ఎవరు నీతిమంతుడు అని సాక్ష్యం పొందినారు? హేబేలు నీతిమంతుడు. ఇంకొకరు చూడండి, మత్తయి వార్త 1:19, 1:19. ఎవరంట? యోసేపు.
యోసేపు కూడా ఎవరంట? నీతిమంతుడై ఉండి. ఇలా మనం చూసుకుంటే అందరి కోసం, చాలా మంది కోసం నీతిమంతుడు, నీతిమంతుడు నోహావు, నీతిమంతుడు లోతు, నీతిమంతుడు ఏబేలు, నీతిమంతుడు. అలాగే యోబు కోసం కూడా ఉంటది నీతిమంతుడు అని, అలాగే దానియేలు కోసం కూడా ఉంటది నీతిమంతుడు అని. ఇలా ప్రతి ఒక్కరు నీతిగా జీవిస్తారు కాబట్టి నీతిమంతుడు అని దేవుని చేత పిలువబడుతూ వచ్చారు. మన జీవితం ఎలా ఉంది? బలలో పాలు పొందే ముందు నీతిమంతులుగా జీవిస్తున్నామా? దేవుడు మనని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు ఆ నీతిలోనే నిలిచి ఉన్నామా? నీతిగా జీవిస్తున్నామా? నీతిగా ప్రవర్తిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం. రెండో మాట చూద్దాం రండి. అపోస్తుల కార్యంలోకి రండి మళ్ళొకసారి. 24 చదవండి అక్క మాట. దేనికోసం అంట? సెకండ్, ఆశా నిగ్రహం గురించి. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం గురించి బోధిస్తున్నాడు. ఈ యొక్క ఫెలిక్స్ ఉన్నాడు కదా, ఫెలిక్స్ కి ఆశా నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. తను ఇష్టానుసారంగా పాపం చేస్తా ఉన్నాడు, ఇష్టానుసారంగా లంచాలు తీసుకుంటా ఉన్నాడు, ఇష్టానుసారమైన జీవితం ఉంది. కాబట్టి ఆ పౌలు గారు ఆ యొక్క ఫెలిక్స్ కి ఆ మాటలు అవసరం అని ఏం చెప్తున్నాడు? ఆశా నిగ్రహం కోసం బోధిస్తా ఉన్నాడు. ఆశా నిగ్రహం కోసం. మరి మనల్ని మనం పరీక్షించుకుంటే మనలో కూడా ఆ ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంతవరకు ఉంది? ఎంతవరకు కంట్రోల్ గా ఉంటున్నాం? ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల్లో 25:28 వచనం. ఏంటంట? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. సెల్ఫ్ కంట్రోల్. మన మనస్సును మనము అణుచుకోలేకపోతే అది వేస్ట్ అంట దేవుని దృష్టిలో. ఆశా నిగ్రహము లేకపోతే, ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే వేస్టే. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మరి ఎంతవరకు మనము ఈ యొక్క ఆశా నిగ్రహం కలిసి మన మనస్సును మనం అణుచుకొని జీవించగలుగుతున్నాం అనేది పరీక్షించుకోవాలి. సంసోను ఉన్నాడు, తను ఆశా నిగ్రహం లేదు. దేవుడు పిలిచింది సంసోనును ఏర్పాటు చేసుకున్నది దేనికోసం అండి? దేనికోసము? ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి, మన ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ఫిలిస్తీయులతో యుద్ధం చేయాల్సింది పోయి ఫిలిస్తీయులతో కలిసిపోయి అందులో ఉన్న ఒక ఆమెను ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకొని పాపం చేశాడు. సెల్ఫ్ కంట్రోల్ లేదు. మరి మన జీవితంలో మనం ఎంతవరకు ఆశా నిగ్రహం కలిగి జీవిస్తున్నాం? ఇంకొక మాట చూద్దామా రండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 12:11. హెబ్రీస్ 12:11 చదవండి. చదవండి. ఏంటంట? ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన. ఎట్లా ఏం చేయాలంట? ఈ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కావాలంటే ఏం చేయాలంట తెలుసా? అభ్యాసం కలిగి ఉండాలంట. ఏంటంట? దాని యందు అభ్యాసం కలిగిన వారికి. ఎప్పుడైతే మనం అభ్యాసం అంటే ప్రాక్టీస్, అందుకని ప్రాక్టీస్ ఏం చేస్తుంది? మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ అవ్వాలి, ఆశా నిగ్రహం కలిగి సెల్ఫ్ కంట్రోల్ పూర్తిగా ఉండాలంటే అది బై బర్త్ న్యాచురల్ గా వచ్చేది కాదు. ఎట్లా వస్తుంది? అది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి వస్తుంది. అభ్యాసము చేసిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలం ఇచ్చును. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ డే బై డే, ఎవ్రీడే ఈ వరల్డ్ తో ఏంది? పోరాటమే. దాంట్లో మనం ఏం చేయాలి? ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం. ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంతవరకు అభ్యాసం చేస్తున్నాం అనేది ముఖ్యం. దేనిపైన మనకి కంట్రోల్ అవసరము, దేనిపైన కంట్రోల్ అవసరం అనేది 3 విషయాలు చెప్తా చూడండి. 2 కొరింథియన్స్
10:5 10వ అధ్యాయం 5వ వచనం. ఏంటంట, వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ప్రతి ఆలోచన దేంట్లో మనకి కంట్రోల్ అవసరం అంటే మన ఆలోచనకి, అంటే మన మైండ్కి, అంటే మన థాట్స్కి ఏమవసరం? కంట్రోల్ అవసరం. మన మైండ్కి కంట్రోల్ అవసరం. ఫస్ట్ 3 విషయాలు ఉన్నాయి దేంట్లో కంట్రోల్గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే. ఫస్ట్ దేంట్లో అంటే మన మైండ్, లేదంటే మన థాట్స్. ఏ థాట్స్ వస్తున్నాయి మన మైండ్లో నుంచి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం, అది మంచిదా చెడ్డదా, నీతిదా అనీతిదా, ఎటువంటి ఆలోచనలతో మనము ఉన్నాము. ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది మన మైండ్ని, మన థాట్స్ని. అందుకనే ఉంది కదా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ఎట్లా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువుకు లోబడినట్లు మనలో ప్రతి ఆలోచన కూడా రావాలి. మనం ఆలోచించేది ప్రతిదీ కూడా, ఏదైతే ఆలోచిస్తున్నామో అదన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకు లోబడేటట్టు. అంటే మన ప్లేస్లో యేసు ప్రభు ఉంటే అదే ఆలోచిస్తాడా, అదే చేస్తాడా అనేది మనకి రావాల్సింది. సెల్ఫ్ కంట్రోల్ ఇట్ విల్ కమ్ బై ప్రాక్టీస్. న్యాచురల్లీ ఇట్ వోంట్ కమ్ బై ప్రాక్టీస్. ఏమేం ప్రాక్టీస్ అంటే అవర్ మైండ్. మన మైండ్ని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు ఉండాలి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దామా? జేమ్స్, యాకోబు 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఏంటంటే ఇది ఏం చిచ్చు పెడుతుంది? మన నాలుకనే. సెకండ్ కంట్రోల్. ఫస్ట్ మనం దేంట్లో కంట్రోల్ అంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సెకండ్ మన నాలుకనే అంట. చూడండి, అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన. అడవి తగలబెట్టాలంటే ఎంత పెద్ద మంట వస్తుందో అంత పెద్ద నిప్పు స్టార్ట్ చేయాలా? ఒక చిన్న అగ్గిపుల్ల గీసి ఇట్లా వేసేస్తే అయిపోయా, మొత్తం అడవి అంతా కూడా కాలిపోతుంది. అట్లాగే మన బాడీలో నాలుక కూడా చాలా చిన్న పాటే అంట. కానీ ఈ చిన్న పాట ఏం చేస్తుందంట? నాలుక మనుషుల్ని తగలబెట్టేస్తుందంట. మనుషులనే తగలబెడుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ టంగ్. మన నాలుకని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు ప్రాక్టీస్. అది న్యాచురల్గా రాదు. బట్ యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి జన్మించిన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నాలుక అగ్నియే. నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. కాబట్టి సెకండ్ దేంట్లో ఉండాలంట? చూడండి, కీర్తనలు 14 141 థర్డ్ వర్స్. మళ్ళీ ఒకసారి అవుతారా? ఏమని ప్రార్థన చేయాలి మనము? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలి ఉంచుము అనేసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేదంటే మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. మన నోరు ఏం చేస్తుంది? నాలుక అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళిపోయి లేని పని మాట్లాడి ఇంకెక్కువగా చిచ్చు పెట్టేస్తుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాల్సింది మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి. సెకండ్ మన నాలుకని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. మూడోది చివరిది ఇంకోటి చూద్దామా?
దేనికోసం చెప్తున్నా ఇవన్నీ నేను? ఆశా నిగ్రహము. అపోజులైనటువంటి పౌలు ఫెలిక్స్కు చెప్తూ 3 విషయాలు చెప్పినాడు. ఒకటి, నీతిని గూర్చి ఒప్పింప చేస్తున్నాడు. రెండోది, ఆశా నిగ్రహం కోసం ఒప్పింప చేస్తున్నాడు. మూడోది, దేవుని తీర్పు గురించి ఒప్పింప చేస్తున్నాడు. సో మొదటిది చూసినాము, నీతిని గూర్చి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు నీతిగా జీవించాలి. ఏ విధంగా నీతిగా జీవించాలంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మువ్వవేయుదురు అని వాక్యం ఉంది. కాబట్టి ఖర్జూర వృక్షం ఏ విధంగా జీవిస్తుందో కొన్ని ఎగ్జాంపుల్ చూసినాం. అది మొత్తం పాతుకొని పోదు. ఇక ఈ భూమి నాదే, ఈ ప్రపంచం నాదే అని పాతుకొని పోకుండా పైనే ఉంటాయి వేర్లన్నీ. అట్లాగే మనం కూడా మొత్తము ఈ లోక సంబంధమైన ఏమంటారు పనులలో, లోక సంబంధమైనటువంటి పాపంలో మునిగిపోయి ఇక్కడ ఇదే ప్రపంచం అని అనుకొని ఉండడానికి వీలు లేదు. దేవుడు మనల్ని రక్షించినాడు కాబట్టి మనం ఎట్లుండాలి? ఈ లోకానికి పైనే ఉండాలి, దేవునిలో స్థిరంగా ఉండాలి. రెండో చూసినామా, ఆ చెట్టు ఎక్కాలంటే ముళ్ళు అన్ని కుచ్చుకుంటాయి. నీతిమంతులుగా నిజంగా జీవిస్తే మనల్ని కూడా ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. అట్లా ఉంటుంది. అంత నీతిగా జీవించాలి. రెండో చూసినాం, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహముకి ఫెలిక్స్కి ఆశా నిగ్రహము లేదు. ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నాడు. 2 భార్యలను మార్చి 3వ ఆమెను చేసుకుంటూ వచ్చినాడు. మళ్ళీ అన్యాయంగా ఏం చేస్తున్నాడు? అన్యాయమైన తీర్పులు ఇస్తున్నాడు, లంచాలు పుచ్చుకుంటున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఆశా నిగ్రహం కలిగి జీవించాలి. దేంట్లో ఆశా నిగ్రహం? ఇది మన బై బర్త్ వచ్చేది కాదు. ఇట్ విల్ కమ్ బై ప్రాక్టీస్. దేంట్లో అంట, ఒకటి మన థాట్స్, మన మైండ్ పైన మనకి ఆశా నిగ్రహం అవసరం. రెండోది చూసినాము, మన టంగ్, నాలుక పైన ఆశా నిగ్రహం అవసరం. మూడోది రండి, 2 పీటర్ 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. 2 పీటర్ చదవండి. చదవండి. ఇక్కడ చూస్తున్నాం, చాలు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలంట, సద్గుణమందు జ్ఞానం అంట, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనమునందు భక్తి ఉండాలి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అంటే ఒకటి నుంచి ఒకటి వస్తున్నాయి. ఇది ఏంటంటే మనకి దేంట్లో డిసిప్లిన్ అవసరం అంటే మన క్యారెక్టర్లో డిసిప్లిన్ అవసరం. మూడోది, దేంట్లో మనకి కంట్రోల్ అవసరం అంటే మన క్యారెక్టర్లో, లేదంటే మన బాడీలో అని చెప్పొచ్చు. క్యారెక్టర్కి ఇంకొకటి ఏమని చెప్పొచ్చు అంటే మన బాడీ పైన మనకి ఏమవసరం? ఆశా నిగ్రహం, కంట్రోల్ అనేది అవసరం. ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది అటువంటి గుణాలు అంటే ఒకటి నుంచి ఒకటి ఇంటర్లింక్ అయినాయి. ఒకటి నుంచి ఒకటి ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు ఏమవుతుందంట, మన క్యారెక్టర్ అనేది ఒక డిసిప్లిన్లో ఉంటుంది, లేదంటే ఒక కంట్రోల్లో ఉంటుంది. అందుకనే ఉన్నాయి చూడండి, దేంట్లో విశ్వాసమందు సద్గుణం ఉండాలి, సద్గుణమందు జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహమందు సహనం ఉండాలి, సహనమందు భక్తి ఉండాలి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఒకటి వన్ బై వన్ అలవర్చుకుంటామో అప్పుడు ఏమవుతుంది? మన క్యారెక్టర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో మనకి కంట్రోల్ దేంట్లో అవసరం అంటే మన క్యారెక్టర్లో కూడా మనకి ఏమవసరము? కంట్రోల్ అనేది అవసరం. 3 విషయాలు చూసినాం. ఆశా నిగ్రహము, ఒకటి మన మైండ్ పైన మనకి ఆశా నిగ్రహం ఉండాలంటే మన ఆలోచనలు, మన థాట్స్ పైన మనకి ఆశా నిగ్రహం అవసరం. రెండోది మన టంగ్, నాలుక పైన మనకి కంట్రోల్ అవసరం. మూడోది మన బాడీ పైన లేదంటే మన క్యారెక్టర్ పైన మనకి కంట్రోల్ అనేది అవసరం. 3 విషయాలు. అది చూడండి. ఇంకొక మాట, 2 అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో 3వది ఏంటంట?
చదవండి అక్క మళ్ళీ ఒకసారి 25వ వచనం. దేనికోసం ప్రసంగిస్తున్నాడు? మూడోది, రాబో విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నాడు. చెప్తా ఉన్నాడు అపోజిట్ పౌలు ఫెలిక్స్కి, ఇగో ఫెలిక్స్ జ్ఞాపకం ఉంచుకో, రాబోయే విమర్శ ఉంది, రాబోయే దేవుని తీర్పు ఉంది. నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే నష్టాలు, నువ్వు చేసే పాపము, నువ్వు తీసుకుంటున్న అన్యాయం సొమ్ము అంతా కూడా ఒక రోజు ఏమవుతుంది? విమర్శ దినమందు లెక్క చెప్పాలి. కాబట్టి బీ కేర్ఫుల్ అనేసి అపోజిట్ పౌలు ఖైదీగా ఉన్న వ్యక్తి, జడ్జిగా ఉన్నటువంటి ఆ యొక్క ఫెలిక్స్కి హెచ్చరిస్తా ఉన్నాడు వాక్యాన్ని పట్టుకొని. మరి మన పరిస్థితి ఏంది? దేవుని తీర్పు మనకి కూడా ఉంది, రాబో విమర్శ ఉంది. మరి ఆ విమర్శ దినమందు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మరి మన జీవితం చూసుకుంటే, మన బ్రతుకు చూసుకుంటే, మన మాటలు, మన ఆలోచనలు, మన క్యారెక్టర్ ఎట్లా ఉంది? దేవుని ఆ యొక్క తీర్పు ఎదుట ఏ విధంగా నించుంటాం? మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకనే దేవుడు ముందుగానే చెప్పినాడు కొన్ని తీర్పుల కోసం, కొన్ని జరుగుతాయి, జరగబోతాయి అని. ఏ దానికోసం చెప్తారా? నోవాహు కాలంలో త్వరలో వర్షం వచ్చి ప్రపంచం అంతా కొట్టుకోబోతుందని ముందే చెప్పినాడా? అట్లాగే జరిగింది. అట్లాగే ఈ సొదొమ గొమొర్రా చేసే పాపము భయంకరమైన పాపం కాబట్టి త్వరలో ఆ పట్టణం పైన అగ్ని వర్షం కురిపించబోతున్నానని ముందే చెప్పినాడా? అట్లాగే చేసినాడు. అట్లాగే రాబో విమర్శ దినం ఉంది, మనందరికీ కూడా న్యాయపు తీర్పు ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ విమర్శ దినం అందు, దేవుని న్యాయం తీర్పు అందు దేవుని ఎదుట నించుంటే మరి ఏం సమాధానం చెప్తాం? ఏ విధంగా జీవిస్తాం? మన జీవితం ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనము ప్రశ్నించుకొని, పరీక్షించుకొని, తప్పుంటే క్షమాపణ వేడుకొని దేవుని ఎదుట బలలో యోగ్యకరంగా పాలు పొందాలి. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఎవరికంట? సజీవులకు మృతులకు కూడా తీర్పు తీర్చే యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిల్చోబోతున్నాం. ఇంకొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. చదవండి. ఎవరంట? ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం అనుగ్రహించబడింది. తొందరలో తీర్పు తీర్చబోతున్నాడు. మరి మనల్ని మనం పరీక్షించుకుంటే మన జీవితం ఏ విధంగా ఉంది? నీతిమంతులుగా జీవిస్తున్నామా? నీతిగా ఉంటున్నామా? ఆశానిగ్రహం కలిగి జీవిస్తున్నామా? దేవుని తీర్పు ఉందని భయంతో జీవిస్తున్నామా? ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 12:14. వచనం అదే కదా, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయున్నప్పుడు, విమర్శ దినమందు దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏం చేస్తాడంట? తీర్పులోనికి తెచ్చును. మనం చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ప్రతి ఒక్కటి దేవుని తీర్పులోకి తేబడతాయి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఇంకోటి చివరిగా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించుకుందాం. రోమా 2:5. ఏమంట? నీ కాఠిన్యాన్ని బట్టి తీర్పు పొందని నీ హృదయమును అనుసరించి
గూర్చి ఉగ్రత దినమందు, అంటే దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఏం చేస్తున్నావంట? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఏం చేస్తున్నాం? ఉగ్రత ఎట్లా వస్తుంది? మనమే ఉగ్రతను తెచ్చుకుంటున్నామంట, కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మనము దేవుని ఎదుట ఒప్పుకోకుండా అట్లాగే ఉంటున్న దాన్ని బట్టి ఏమవుతుందంట? ఒకరోజు తీర్పులోకి తేబడితే మనకే లెక్క అప్పచెప్పాలి. జ్ఞాపకం ఉంచుకుందాం. ఫెలిక్స్ ఎదుట పౌలు తేబడ్డాడు. పౌలు చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తున్నాడు, విశ్వాసం కోసం చెప్తా ఉన్నాడు. ఆయన షేక్ అయిపోయినాడు. ఫెలిక్స్, ద్రుసిల్లా భయపడిపోయినారు, మిగుల భయపడి. మరి దేవుని వాక్యం అంటే మిగుల భయం ఉందా? భయంతో ఉంటున్నామా? లేదు, ఏదో లైట్ ఎప్పుడు వినే వాక్యమే, ఎక్కడ వినే వాక్యమే, ఎక్కడ పోయినా వాక్యం ఉంటుంది కాబట్టి మనం అట్లా విని అట్లా వదిలేస్తున్నామా? ఆ వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా, జీవిస్తున్నామా? నిజమైన రక్షణ తీర్మానం అపోజిట్ పౌలు లేదంటే ఆ యొక్క జైలు అధికారి తీసుకున్నట్టు తీసుకుంటున్నామా? లేదంటే ఫెలిక్స్ వలె వినేసి వదిలేస్తున్నామా? మళ్ళీ పంపిస్తున్నాడంటే మళ్ళీ పిలుస్తున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు పౌలుని. ఎందుకు? ఏమన్నా ద్రవ్యము దొరుకునేమో అని. చూడండి, చదవడం అన్నమాట. అపోస్తలుల కార్యంలో 24 చదవండి, 26వ వచనం నుంచి 26, 27. దీనికోసం అంటే పౌలు వలన తనకు ద్రవ్యం ఏమన్నా దొరుకుతుందేమో అని ఆశించి చూసినారా? ఫెలిక్స్ ఏం చేస్తున్నాడు? ఏమైనా ద్రవ్యం దొరుకుతుందేమో, ఏమైనా లంచం ఇస్తాడేమో, ఇస్తే తీర్పు చెప్పేదో వదిలేద్దామని అనుకుంటున్నాడేమో. అందుకని మాటికి పిలిపించి అతనితో సంభాషణ చేయించుండేను. తర్వాత 27 2 సంవత్సరాలు అట్లా చేస్తున్నాడు. 2 years కూడా పౌలుని పిలిపిస్తున్నాడు, మళ్ళీ పంపిస్తున్నాడు, మళ్ళీ పిలిపిస్తున్నాడు, మళ్ళీ పంపిస్తున్నాడు. ఇంకా చివరికి ఆయన టర్మ్ అయిపోయింది, గవర్నర్ గా ఉండే టర్మ్ అయిపోయి 2 years అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చినారు? ఫెలిక్స్ కి ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చాను, మీరు వాళ్ళు వచ్చారు. అంటే ఈ 2 years కూడా ఏమైనా దొరుకుతుందేమో అని ఆశించి పిలిపిస్తున్నాడు, కానీ న్యాయమైన తీర్పు తీర్చలేకపోయినాడు. దేవుని కోసం అంతగా వింటూ వచ్చినాడు, కానీ ఎక్కడ కూడా ఒప్పుకోలేడు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకునే వాళ్ళని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయాను. చూసారా? 2 years అయిపోయింది, తన టైం అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా యూదుల ప్రజలందరి చేత మంచివాడు అనిపించుకోవాలని ఏం చేశాడంట? పౌలుని బంధకంలోనే పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడట. మరి మన జీవితం ఎట్లా ఉంది? రండి పరీక్షించుకుందాం. అందుకనే మనం బండి లేదంటే కార్ డ్రైవ్ చేసినప్పుడు పెట్రోల్ తక్కువైంది అనుకో, ఏం చూపిస్తుంది? ఒక ఇండికేటర్ వస్తుంది. ఏంటి? పెట్రోల్ తక్కువైంది అని ఒక చిన్నది పెట్రోల్ సింబల్ ఉండి ఒక ఇండికేటర్ వస్తుంది. అంటే దాని అర్థమైంది, ముందుగానే మనకి ఆ బండి ఏం చూపిస్తుంది? ఇండికేషన్ చెప్తుంది. ఏమని? ఇందులో పెట్రోల్ అయిపోయింది, జాగ్రత్త, పెట్రోల్ అయిపోయింది, జాగ్రత్త, పెట్రోల్ పోయించుకోవాలి, లేదంటే బండి ఎక్కడ అయిపోయినా ఇంకా అంతే సంగతి. అట్లాగే దేవుని వాక్యం కూడా మనకి ఇండికేషన్ ఇస్తా ఉంది. ఇగో నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గురించి, దేవుని తీర్పు గురించి ఈ ఫెలిక్స్ ఒప్పుకుంటూ రాలేదు. మరి మన పరిస్థితి ఏంది? మీరు ఏం చేస్తున్నాం? మనం ఒప్పుకుంటూ వస్తున్నామా? నీతిమంతులుగా మార్చినాడు, రక్షణ తీర్మానం చేసుకుంటూ వచ్చినామా? మరి ఈ 3 విషయాలలో మనం ఏ విధంగా ఉన్నాం? తప్పిపోయినామా? కరెక్ట్గానే ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. రండి, మోకరించండి, పరీక్షించుకొని యోగ్యకరంగా బలిలో చేయవేద్దాం. మోకరించండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎట్లా ఉంది? ఫెలిక్స్ వలే ఉందా? పౌలు వలే ఉందా? జైలు అధికారి వలే నిజమైన రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడుగుతూ వచ్చినట్టు నిజంగా ఆ విధంగా చెప్తూ వస్తున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ యొక్క పౌలు ఫెలిక్స్కి చెప్తా వస్తున్నాడు నీతిని గూర్చి. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మూవ వేస్తారు కదా. మన నీతిమంతులుగా మనల్ని మార్చినాడు దేవుడు, ఖర్జూర వృక్షం వల్లే మూవ వేస్తున్నామా? లేదు ఇంకా అనీతి మంతులుగానే జీవిస్తున్నామా? ఇష్టానుసారమైన బ్రతికే ఉందా? పాపపు బ్రతికే ఉందా? ఉంటే కనుక దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే ప్రార్థన చేసి ఒప్పుకుంటే దేవుడు కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు. అవును ప్రభా, ఇప్పుడు మీరు నన్ను నీతి మంతులుగా చేస్తున్నారు మీ రక్తం ద్వారా, అయినప్పటికీ నేను ఇంకా నీతిగా జీవిస్తలేదు.
నేను నిజంగా ఖర్జూర వృక్షం ఏ విధంగా మువ్వ వేస్తుందో ఆ విధంగా మువ్వ వేయకుండా పాపపు బ్రతుకులోనే ఉంటున్నా అని ఒప్పుకుంటే దేవుడు క్షమించే దేవుడు. ఆశా నిగ్రహం గురించి, ఆ సెల్ఫ్ కంట్రోల్, అది ఎట్లా అంటే ప్రాక్టీస్ తోటే వస్తుంది. మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. మన మైండ్ థాట్స్ పైన ఎటువంటి కంట్రోల్ ఉంది, మన టంగ్ పైన ఏ విధంగా కంట్రోల్ ఉంది, మన బాడీ లేదంటే మన క్యారెక్టర్ ఎటువంటి కంట్రోల్ మనము ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఆశా నిగ్రహం గురించి, అదేవిధంగా దేవుని ఆ యొక్క న్యాయమైన తీర్పు ఒకరోజు ఉన్నప్పుడు మరి ఉంది అనేసి భయం ఉందా? మిగులో భయపడుతూ వచ్చినాడు కానీ రక్షణ లేదు. మనం కూడా మిగులు భయపడుతున్నాం కానీ నిజంగా అటు వాక్య ప్రకారం జీవించే జీవితం లేకుండా ఉంటే మొత్తం వ్యర్థమే. పరీక్షించుకుందాం, ఎటువంటి జీవితంలో మనము ఉంటున్నాం. ఫెలిక్స్ వాళ్ళే ఉంటున్నామా? పౌలు వాళ్ళే ఉంటున్నామా? ఆ యొక్క అధికారి వాళ్ళే, జైలు అధికారి వాళ్ళే ఉంటున్నామా? నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, దేవుని తీర్పు గురించి ఒప్పింపజేయబడుతున్నామా? అటు జీవితం ఉందా లేదా పరీక్షించుకొని యోగ్యకరంగా బల్లో చేయడానికి దేవుడు సాయించను గాక. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీంగల ప్రభావ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభా. బలహీనలము, పాపులము, అయోగ్యులము, నిష్ప్రయోజకులము